హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ హిందీ చూస్తూ ఉన్నాము. ఆవో పడే ఔర్ లిఖే అనేటువంటివి చూద్దాము. యహ క్యా హై, ఇది ఏమిటి? అనార్. అనార్ అంటే పొమగ్రనేట్, దానిమ్మ పండు. యహ అనార్ హై, ఇది అనార్. ఇక్కడ ఆ అనేటువంటిది కాపీ రైటింగ్ రాయండి. ఇక్కడ అల్మారీ, అల్మారీ అంటే షెల్ఫ్. అనాజ్ అంటే ధాన్యము. కాపీ రైటింగ్ రాయండి. యహ క్యా హై, ఇది ఏమిటి? ఆమ్. యహ ఆమ్ హై, ఇది వచ్చేసి ఆమ్ మామిడి పండు. ఇక్కడ ఆ అనేటువంటి అక్షరము రాయండి. ఆలు పొటాటో ఉర్లగడ్డ. ఆస్మాన్ స్కై ఆకాశము. ఇమలి. యహ క్యా హై, ఇది ఏమిటి? ఇమలి. యహ ఇమలి హై. యహ ఈ హై, ఇది వచ్చేసి ఈ అనేటువంటి అక్షరము. ఇది వచ్చేసి ఇమలి. ఇమలి అంటే టామరిండ్ చింతకాయ. ఈ అనేటువంటి అక్షరాన్ని రాయండి. ఇడ్లీ ఇడలి. ఇడ్లీ అంటే ఇడ్లీ అనమాట. ఇమారత్ బిల్డింగ్ భవనము. ఇవి కూడా వచ్చేసి రాయండి నీట్గా. కాపీ రైటింగ్ ఎలా రాయాలనేటువంటి నేను చూపిస్తాను తర్వాత. ఈక్. యహ క్యా హై, ఇది ఏమిటి? ఈక్. ఈ అనేటువంటి అక్షరము. యహ ఈ హై, ఇది వచ్చేసి ఈ అనేటువంటి అక్షరాన్ని రాయండి. ఈద్. ఈద్ అంటే ఫెస్టివల్, యొక్క ముస్లిం మహమ్మదీయుల యొక్క పండుగ రంజాన్ అనమాట. ఈసా. ఈసా అంటే క్రైస్తవు, జీసస్. జీసస్ని ఈసా అని కూడా అంటారు. యహ క్యా హై, ఇది ఏమిటి? యహ ఉదయ హై. ఉదయ అంటే ఉదయము, ప్రాతకాలము, ఉదయాన్నే అనమాట. ఓ అనేటువంటి అక్షరము. ఓ అనేటువంటి అక్షరాన్ని రాయండి. ఉదక్. ఉదక్ అంటే నీటి మట్టం అనమాట. నీరు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఉదక్. ఉదర్ అంటే పొట్ట. యహ క్యా హై, ఇది ఏమిటి? యహ ఊన్ హై. ఊన్ అంటే ఉల్లు, అంటే స్వెటర్ అల్లేటువంటి దారం అనమాట. ఊ, ఇది వచ్చేసి ఊ అనేటువంటి అక్షరాన్ని రాయండి. ఊక్. ఊక్ అంటే వచ్చేసి చెరకు గడ. ఊంట్ అంటే ఒంటె. ఋషి. యహ కౌన్ హై, ఇది ఎవరు? ఋషి హై. యహ ఋషి హై, ఈయన ఋషి అనమాట. రు అనేటువంటి అక్షరాన్ని రాయండి. ఋషబ్. ఋషబ్ అంటే ఎద్దు. ఋషబ్. ఋతు. ఋతువులు అనమాట. ఋతు సీజన్స్. సో ఇది వచ్చేసి రాయండి.